ఫ్రెండ్స్, కట్టుకున్న భార్యని కడతెరిచిన వాడు, అలాగే పక్కనే అంటే ఈ వైష్ణవి తల్లిదండ్రులు, అలాగే వాళ్ళ అన్న వదినలు కొంత దూరంలోనే ఉంటుంటారు. వాళ్ళందరి కళ్ళు గప్పి వైష్ణవిని చంపేసిన ఈ హరిబాబు అనే ఒక దుర్మార్గుడు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా వాడి నాటకాలను ఎక్కడ కూడా తగ్గించలేదన్నమాట. అయితే అక్కడ ఏం చేశాడంటే జైల్లో అసలు తనకి హెల్త్ బాలేనట్టుగా, డీహైడ్రేషన్ వచ్చి పడిపోయినట్టుగా, వాంతులు, విరోచనాలు అవుతున్నట్టు, కావాలని ఫుడ్ తీసుకోకుండా, రకరకాల డ్రామాలాడి ఎలాగైనా సరే ఈ జైలు శిక్ష నుంచి తప్పించుకుందామని విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఎందుకనంటే ఒక అమ్మాయిని 19 ఏళ్ల అమ్మాయిని భార్యని పైగా గర్భవతిని 4 నెలల గర్భవతి నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పిన ఆ అమ్మాయి ఒక అమ్మగా మారబోతున్న కొన్ని నెలల తర్వాత ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ నేను ప్రెగ్నెంట్ అండి అని చెప్పేసి యూట్యూబ్లో ఉన్న వ్యూయర్స్ అందరికీ ఎంతో అమాయకంగా చెప్తోంది. అప్పుడు కూడా ఆ దుర్మార్గుడు అక్కడే వెనకాలే ఉన్నాడు అనమాట. అయినప్పటికీ కూడా ఎంతో పాశవికంగా ఒక ప్రాణం కాదు ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 ప్రాణాలను బలి తీసిన దుర్మార్గుడు. అసలు దుర్మార్గం అనే పదమే చిన్నదైపోయిందేమో అనిపించింది ఇతను చేసిన క్రూరత్వానికి. అయితే ఇక ఇతను ఇక్కడితో ఆగలేదనమాట. జైల్లో కూడా చాలా వింత వింత ప్రవర్తన చేశాడు. అంటే ఫుడ్ తీసుకోకపోవడం, వాటర్ తీసుకోకపోవడం. దీంతో ఏమవుతుంది, తనకి ఏదన్నా రోగం వస్తే ఆ జైలు నుంచి బయటపడి అక్కడి నుంచి తను ఇంక వేరే ఏదైనా ప్లాన్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషిని, కట్టుకున్న భార్యని చుట్టుపక్కల వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మిగతా వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఉండేది ఏమి పెద్ద మహారాజా ప్యాలెస్ కాదు కదా, సౌండ్ ప్రూఫ్లో ఏం లేరు కదా వాళ్ళు. అరుపులు కేకలు కూడా వాళ్ళ అమ్మకి వినిపించాయంట. వినిపించి ఏంటని వెళ్ళినా కూడా వాళ్ళు ఇతను మాయ చేశాడనమాట. మొత్తం మాయ చేసేసి ఈ అమ్మాయిని చంపేసి రక్తపు మడుగులో ఉంచాడు. అయిందా? అయితే ఇక అలాంటిది పోలీసుల దగ్గర కూడా నాటకాలు ఆడదామని వింత ప్రయత్నాలు చేశాడనమాట. అయితే తనకి డీహైడ్రేషన్ వచ్చినట్టుగా, వాంతులని, విరోచనాలని, హెల్త్ బాగాలేదని రకరకాల ప్రయత్నాలు చేస్తే ఇమీడియట్గా పోలీసులు తీసుకెళ్ళి ఐసీయూలో పెడితే ఐసీయూలో ఏం జరిగింది అంటే ఇతను ఏమీ కాలేదు, జస్ట్ ఊరికే కొంచెం వాటర్ కంటెంట్ బాడీలో తగ్గింది, అంతకు మించి ఇతనికి ఏ రోగం లేదు, ఇతను దున్నపోతులా ఉన్నాడని చెప్పేసి పంపించాడు అనమాట. ఎందుకనంటే ఈ దుర్మార్గుల విషయంలో మనం ఇలాగే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇంత పాశవికంగా ఒక మనిషిని చంపటమా? మనం మామూలుగా ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనకు మన ప్రమేయం లేకుండా ఎవరికైనా మనం తగిలితేనే మనం కాళ్ళకి దండం పెడతాం అనమాట. అయ్యో సారీ అండి, సారీ అండి అని. అయితే అలాంటిది ఇంత క్రూరంగా ఒక గర్భవతిని, అందులో తన ప్రతిబింబం పెరుగుతుంది ఆ అమ్మాయి కడుపులో, అయినా కూడా జాలి దయ్య లేకుండా ఎంత అసలు కర్కాసకుడనే చెప్పాలా, రాక్షసుడు అనాలా? వీళ్ళకన్నా రాక్షసులే నయం ఫ్రెండ్స్. ఇంత కట్టుకున్న భార్యని ఏనాడు వాళ్ళు ఇంత దారుణంగా కడతెర్చరు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.